నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే అంజబాబు రాజ్యసభ సభ్యులు పాక జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది డిఎన్ఆర్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ కుమార్ దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన రైతులను ఆదుకుంటేనే బంగారు పంటను అందిస్తారన్నారు తాడేరు విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ పై ఒక సంస్థ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ట్రస్ట్ చైర్మన్ ఏఎస్ఎన్ రాజు ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా పరిశుభ్రతలో భారతదేశం తలమానికంగా నిలిపేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంత అవసరమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని దీనితో పాటు పరిశుభ్ర భారత్ అనేటటువంటి ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలన్నారు గ్రామీణ స్వరాజ్యం కావాలి భారతదేశంలో మార్పు రావాలి భారతదేశంలో స్వచ్ఛత అనేటటువంటి నినాదాన్ని ఆ రోజుల్లోనే ప్రారంభించిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛ మున్సిపాలిటీలు గ్రీన్ అంబాసిడర్లు స్వచ్ఛంద సంస్థలు పలు విభాగాల్లో ఎంపిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం ద్వారా మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అవార్డులకి రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యంగా ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఏ ఒక్కరూ చెత్తను రోడ్లపై వేయరాదని చెత్తను తీసుకెళ్లే వాహనం వచ్చినప్పుడు మాత్రమే వారికి అందించాలన్నారు భీమవరం మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు వచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ ను అభినందించారు రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో కిడ్నీ లివర్ వ్యాధులు పెరిగిపోతున్నాయని ఉభయ గోదావరి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తుందని వాటి నివారణకు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న సేవలకు మనమంతా రుణపడి ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ అవార్డు మాదిరిగానే స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా స్వచ్ఛతా కార్యకలాపాల్లో అద్భుత ప్రదర్శన చూపిన వారిని గుర్తించి అన్ని వర్గాలను స్వచ్ఛతా స్ఫూర్తిని అందించడానికి ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయన్నారు స్వచ్ఛత మన సంస్కృతి నాగరికతతో ఒక భాగంగా ఉండే విధంగా అలవరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 జిల్లా స్థాయి పురస్కార వేడుకను నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అడిషనల్ ఎస్పీ వి భీమారావు డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి ఆర్డీఓలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి దాసిరాజు కదీప్ కైసార్ బానో డిపిఓ ఎం రామనాథ్ రెడ్డి భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో పరిశుభ్ర భారత్ అనేటువంటి విషయం యొక్క ఆధారంగా ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం కావాలి గ్రామీణ స్వరాజ్యం కావాలి భారతదేశంలో స్వదేశీ వస్తువుల వాడకం జరగాలి అనేటువంటి నినాదాన్ని ఆ రోజుల్లోనే ప్రారంభించినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోం ఏదైతే గాంధీ గారి స్ఫూర్తి ఆధారంగా ఆయన ఏదైతే అభిలషించారో దాని ఆధారంగా 2014 మేలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 14 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఈ దేశంలో శ్రీకారం చుట్టడం జరిగింది స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగింది పరిశుభ్ర భారతదేశం కావాలి దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలనేటటువంటి ఆలోచన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది ఇది సామాజిక విప్లవంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేయాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు అందులో భాగంగా కొంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి విషయాన్ని కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇది ఒక బాధ్యతగా మనం అంతా కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం పరిశుభ్రత అనేది ఏదో ఒక పారిశుద్ధ్య కార్మికుల వల్ల మాత్రమే సాధ్యం కాదు మన వంతు మనందరం కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి
ముందుకు వెళ్ళిన రోజున మాత్రమే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా సఫలీకృతం అవుతుంది అనేటువంటి ఆలోచన భావన మనందరిలో కలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం నిర్మాణం జరగాలి. రాబోయేటువంటి భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఆధారంగా ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున 2014లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలకి టెక్నాలజీకి అనుగుణంగా అనేక రకమైనటువంటి వాహనాలని మంజూరు చేయడం జరిగింది. చెత్త సేకరణకు కానీ లేకపోతే తడి చెత్త పొడి చెత్త పేరుతో కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ దాదాపు చాలా విభాగాల్లో కొంతమందిని ఎన్నిక చేసి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ కొంతమందిని కొన్ని సంస్థలను ఎన్నిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం ద్వారా మరింత ప్రోత్సహించాలి, మరింత మందిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచన ఆధారంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవార్డులకి రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం, మన వంచు బాధ్యతని మనం గుర్తు చేసేటువంటి రోజు ఇది. అవార్డుల కోసం చేసేటువంటి పని కాదు ఇది వాస్తవంగా, కానీ ప్రోత్సహించాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ స్వచ్ఛ ఆంధ్ర అభియాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉత్సాహంగా శ్రద్ధ తీసుకుంటారు. మిగతా వారికి ఇది మార్గదర్శకం కావాలి, మిగతా వారికి ఇది స్ఫూర్తి ప్రేరణ కావాలి అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే ఇంకో దేశంలో మరోలా ఉంటుందంట కాదు, భారతదేశంలో ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం ప్రపంచ దేశాలు చెప్పుకునేలాగా రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశంలో పెద్ద ఎత్తున మార్పులు రావాలని మనంతా కూడా ఆలోచన చేయాలి. స్వచ్ఛత ఆంధ్ర అవార్డు చేయబడిన సందర్భంలో ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత అనేది పుట్టుక నుంచి రావాలి. ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలి. అలాగే సాయంత్రం స్నానం చేయాలి. మనం ఎలా పరిశుభ్రంగా ఉంటున్నామో మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. దానికోసం మనం కొన్ని నియమాలు పాటించాలి. మన పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే మనలోనే ఉంది. అది వేరే ఎవరో వచ్చి చేయరు. రోడ్డు మీద చెత్త వేయకూడదు. ఎవరు వేసేది? వేరే ఎవరో వచ్చి వేయట్లే, మనమే వేస్తున్నాం. వేరే దేశంలో వచ్చి మన దేశంలో చెత్త వేయట్లే, మన దేశంలో మనమే చెత్త వేసుకుంటున్నాం. అది వేయకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏం చేయాలి? ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే పరిశుభ్రమైన స్వచ్ఛమైన ఆరోగ్యమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రం కావాలి, పరిశుభ్రమైన ఆంధ్ర రాష్ట్రం కావాలి, పచ్చని ఆంధ్ర రాష్ట్రం కావాలంటే మన చేతుల్లోనే ఉంది. రోడ్డు మీద చెత్త వేయం, ప్లాస్టిక్ వాడడం, ప్లాస్టిక్ నిషేధిస్తామనే మాట మనం ఇచ్చినట్లయితే కొంతవరకు దీన్ని మనం అదుపులో తెచ్చుకోవచ్చు. అలాగే పర్యావరణానికి పచ్చదనం, ఎక్కడైతే చెట్టు ఉందో అక్కడ మన ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక వేప చెట్టు కింద కూర్చుంటే అనారోగ్యం రాదు. ఒక గానుగ చెట్టు కింద కూర్చుంటే కావిళ్ళు జాండీస్ రావు. అంత ఉపయోగపడతాయి. కానీ ఆ చెట్లను మనం నరికేస్తున్నాం. చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుందని, న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇది మాయని మచ్చిగా మిగిలిపోతుందని డిఎన్ఆర్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ కళాశాల ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహం వద్ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన న్యాయవాదిపై, అతనికి మద్దతుగా వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు, అధ్యాపకులు భాస్కర్రావు, ఎం చిత్రబాను, కిరణ్, స్వాతి, వీర్రాజు, రత్నం తదితరులు పాల్గొన్నారు. నిన్న 71 ఏళ్ల రాకేష్ కుమార్ అనే న్యాయవాది జస్టిస్ సిజేఐ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జస్టిస్ సిజేఐ న్యాయమూర్తి గారు జస్టిస్ గవాయి మీద చెప్పుతో చేసిన దాడిని ఖండిస్తున్నాం. బిఎన్ఆర్ లా కళాశాల తరపు నుంచి ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పునరావృతం అవ్వకుండా న్యాయవాదిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇటువంటి చర్యలని పునరావృతం అవ్వకూడదు. న్యాయ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ పరిరక్షణని కాపాడవలసిందిగా మన బిఎన్ఆర్ లా కళాశాల తరపు నుంచి కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని కోర్టులు, న్యాయ కళాశాలలు, అలాగే స్వతంత్ర మేధావ వర్గాలు అన్నీ కూడా ఈ రోజున ప్రజాసామాన్యాన్ని కూని చేసినటువంటి వ్యక్తి న్యాయవాది 70 సంవత్సరాల న్యాయవాది గవాయి మీద, ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేయటం చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందులోకి న్యాయ కళాశాలలో విద్యార్థులు దీన్ని మీరు ఆలోచించి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఇటువంటి యాక్టివిటీస్ లో కూడా మీరు పాల్గొని ఇటువంటి అన్ని కూడా మనం ఖండించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని అన్ని కోర్టుల్లో కూడా ఇది చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం న్యాయవాదికి భద్రతా చట్టం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. 1961 యాక్ట్ ప్రకారంగా మనకు భద్రతా చట్టం లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆ న్యాయవాది భద్రతా చట్టం కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని, న్యాయవాదుల పైన కూడా ఎంతో మంది టెర్రరిస్టులు అలాగే నిందితులు దాడులు కూడా చేయటం కూడా జరుగుతుంది. అటువంటి విషయంలో మనం ఈ భద్రతా చట్టం ఉంటేనే మన న్యాయవాదికి భద్రత కల్పించినట్లు అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవాలయమైనటువంటి కోర్టులో అతను చాలా పద్ధతితోటి, క్రమశిక్షణతోటి అతను కోర్టులో ప్రవర్తించాలి. కానీ దురదృష్టంగా రాకేష్ కుమార్ అనే న్యాయవాది ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ ప్రొఫెషనల్ కాండక్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆయన మరిచిపోయి ఆయన యూనిఫామ్ కూడా వేసుకుని, అది పవిత్రమైన యూనిఫామ్, అది ఆ పవిత్రమైన యూనిఫామ్ కూడా కలంకం కలగజేస్తూ గవాయి మీద చెప్పులు వసరడం అనేటువంటిది, దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని అందరూ కూడా ఖండించాలి. అంచేత మనం అందరూ కూడా ముక్త కంఠంతో ఇవి తిరిగి పునరావృతం అవ్వకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ది తాడేరు విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని సోమవారం భీమవరం కరుకువాడ బేతపూడి గ్రామంలో సాయి బాలాజీ కన్వెన్షన్లో నిర్వహించారు. చైర్మన్ కోటు సురేష్, డైరెక్టర్లు జవ్వాది వెంకటేశ్వరరావు, కొత్తపల్లి ధైర్యతేజలు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ రైతు లేనిదే దేశం లేదని, రైతులను ఆదుకుంటేనే బంగారు పంటను అందిస్తారన్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ పదవులను అందించిందన్నారు. ప్రభుత్వ సహకార సొసైటీ బ్యాంకు పరిధిలో 9 గ్రామాలున్నాయని, ఆ గ్రామాల్లోని రైతులకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేలా పనిచేయాలన్నారు. సొసైటీ అభివృద్ధికి కేంద్ర రాష్ట్రాల నుంచి ఎలాంటి అవసరమున్నా సహకారం అందిస్తానన్నారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ యంత్రాలు రైతులకు అందించే ఈ సొసైటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ సహకార సంఘాలు పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా ఈ నూతన చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలన్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రుణాలు అందించే విధంగా ఈ నూతన పాలకవర్గ సభ్యులు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో చాలా సొసైటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ఉత్సాహం
చూసినటువంటి సందర్భం లేదు. ఇవాళ అయితే నాకు పూర్తిగా మనసుకు ఆనందం. కార్యకర్తలంతా కేరింతలు ముందు పార్టీల కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. ఎందుకు కేరింతలు కొడుతున్నారని ఆలోచిస్తే ఎవరైతే గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా లేకపోతే 3 సంవత్సరాలుగా రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకు మాత్రం ఇవాళ తాడేరు సొసైటీలో పదవులు వచ్చాయి. కాబట్టి కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలి అంటే కార్యకర్తలకు ప్రోత్సాహం లేనిదే, కార్యకర్తలకు గుర్తించలేనిదే దాని మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను ఏ పార్టీ అయినా నేనేమంటానంటే తెలుగుదేశం అయినా జనసేన అయినా భాజపా అయినా పర్సనల్ అప్లికేషన్స్ వేరు. నాకు ఇష్టమైన వ్యక్తులు వేరే ఉంటారు. నా ఇష్టమైన వ్యక్తులకి నేను వేరే రకంగా సహకరించాను. కానీ పార్టీల్లో కానీ ఇటువంటి బాధ్యతలు కానీ పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం అనేది ఆ ఉత్సాహం వేళ ఇక్కడ కనిపించింది. ఏదైతే మన ప్రాంతంలో అవసరాలు ఉన్నాయో ఆ ప్రాంతాల అవసరాలను తీర్చే విధంగా ఈ సొసైటీని పనిచేయాలి. ఆ విధంగా మీరంతా కూడా దయచేసి ప్రయత్నం చేయండి. సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా కూడా రాబోయే రోజుల్లో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. సొసైటీ పరిధిలో ఏ సహకారం కావాల్సి వచ్చినా ఏదైనా నిధులు అవకాశం కావాలంటే నాకు అవకాశం ఉంటే ఏదైనా నిధులు అవసరం ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఈ సొసైటీకి కానీ వేరే ప్రాంతానికి కానీ తప్పనిసరిగా నేను నా వంతు సహకారం పూర్తిగా ఈ ప్రాంతానికి ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆలోచన చేసి కొట్టి సురేష్ గారికి చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తాడేరు బ్యాంకుని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు విజ్ఞప్తి కూర్చుని ఆలోచన చేసి బ్యాంకుని డెవలప్ చేయాలి. సొసైటీ బ్యాంక్ అంటే రైతుల బ్యాంక్, రైతులకు ఉపయోగపడాలి. ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకు ఈ సహకార బ్యాంకు బాగా సహకరించాలి. ఎన్పీ లేకుండా లోన్స్ రికవరీ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. ఈ బ్యాంక్ 20 కోట్లు టర్న్అవుట్ చేస్తుంది. 30 లక్షల రూపాయలు నెట్ ప్రాఫిట్తో ఉంది. సంఘం ఏ గ్రేడ్లో ఉంది. ఈ బ్యాంకు తాడేరు, బేతపూడి, తొందూరు, పెదగరువు, చినగరువు, గుణపూడి, భీమవరం, చినమెరం, రాయలు 9 గ్రామాలకి సంబంధించిన బ్యాంక్ ఇది. ఇది ఒక తాడేరుకి సంబంధం కాదు, 9 గ్రామాలు. బ్యాంకు వేరు, రాజకీయాలు వేరు. గారు ఫోన్ చేసి ఆ రైతుకి అప్పు ఇవ్వండి అని చెప్తే మీరు ఆ రైతు అర్హుడా అర్హుడు కాదా, అర్హత ఉంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉందా ఆయన అకౌంట్, అవి చూసి ఇవ్వాలి. ఇది ఫైనాన్స్ ట్రాన్సాక్షన్. మగవాటాలకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితిలో మగవాటాలు చూడటానికి లేదు. రెగ్యులర్ కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ సొసైటీని నెంబర్ 1 సొసైటీగా తీర్చిదిద్దాలి. ఏదో మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, అవి కావాలి, ఈ కావాలంటున్నారు. అవి కాదు, రైతులకు పర్ఫెక్ట్గా లోన్ ఇవ్వటం ముఖ్యం. ఈ 9 గ్రామాల్లో ఉన్న రైతులు సభ్యులు ఎంతమంది ఉన్నారో బ్యాంకులో ఆ సభ్యులందరికీ కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం. ఏ ఒక్క లోను కూడా ఎన్పీ అవ్వకుండా చూసే బాధ్యత. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. తాడేరు విశాల పరపతి సంఘానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చినప్పుడు బహుశా ఎల్జీ పాడు, లోసరి కోట్లపాడు విశాల పరపతి సంఘం తర్వాత అతిపెద్ద పరపతి సంఘం దాదాపు 9 గ్రామాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి పరపతి సంఘంగా ఇది ఏర్పడటం జరిగింది. తాడేరుతో పాటు ఇక్కడ భీమవరంలో వండుకున్నటువంటి అనేక వ్యవసాయ భూములు కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోకి రావడం జరిగింది. కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఇందాక మిత్రుడు తేజ చెప్తూ 1904లో జపాన్లో దాన్ని చూసారనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది. సహకార సంఘానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం భారతదేశంలో దాదాపుగా 300-400 సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతూ ఉండేది. ఈ సహకార సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే సభ్యులు చేరడం, తమ యొక్క మూలధనపు వాటాన్ని పెట్టుబడి పెట్టడం, దానికి ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావడం, ఈ రెండు కలిపి అప్పులు ఇవ్వడం,
ఈ అప్పుల మీద వచ్చినటువంటి వడ్డీలతోటి ఇక్కడ పొదుపుగా ఈ యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఈ సంస్థను పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సోదరులు కొట్టు సురేష్ చైర్మన్గా, సొసైటీ చైర్మన్గా, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు కూడా మరి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో డైరెక్టర్గా వారి టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, కార్యకర్తలు మీ అందరి సహకారంతో, మీ అందరి కష్టంతో మరి ఈ రోజున మన ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి మరి మీ అందరి సహకారం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్తకు కూడా నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తాడేరు బ్యాంకు కొట్టు సురేష్కి అనే వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వటం అంటే పార్టీ చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తుందూరు గ్రామస్తులైన సురేష్ గారు లాస్ట్ గవర్నమెంట్లో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా సహకరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు న్యాయం అంటే లేని రోజుల్లో రోజు వచ్చి పోటీ చేశాడు. అంటే గత 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన జరిగింది. ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ టైంలో బయటకు వచ్చి తన ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడ్డా కూడా వెనక్కి తగ్గనని ఒక మంచి దృఢ సంకల్పంతో జనసేన పార్టీ తరఫున నిల్చున్నాడు. తప్పనిసరిగా ఆ పార్టీ కష్టపడిన వాడిని ఓ రోజు లేట్ అవుతుందేమో తప్ప ఏ పార్టీ ఎవరిని కూడా మర్చిపోదని చెప్పేసి స్వతంత్రంగా తెలియజేస్తున్నాం. మీ పదవులు అయిపోయిన తర్వాత జీవితకాలం గుర్తించుకునే విధంగా మీ పరిపాలన ఉండాలి, మీ నడవడిక ఉండాలి. అదేవిధంగా కూటమి గౌరవం కూడా మరింత ఎదరికి వెళ్ళాలి. మరొకసారి మీ ముగ్గురికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి చాలా చక్కగా మీరు వివరించారు. కేంద్ర మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి సబ్సిడీ ఇమీడియట్ గా పడాలని రాతపూర్వకంగా ఇవ్వగలిగితే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితి బట్టి ఫాలో చేస్తారని తెలియజేస్తూ కష్టపడిన వారిని అందరినీ కూడా గుర్తించి జిల్లా అధ్యక్షుల వారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి ఈ నామినేటెడ్ పదవులన్నీ కూడా మరి కష్టపడిన వారికి కేటాయించాలని చెప్పి ఉన్న వాటిల్లో కూటమిలో సర్దుకొని మ్యాక్సిమం అటువంటి వారికి ఇవ్వడం అనేది చాలా సంతోషం, అభినందనీయం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ఇచ్చేసినటువంటి మన వేదిక మీద ఉన్న ఒక భూపతిరాజు శ్రీనివాసరావు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, శనిబాబు గారు కానీ ప్రతి విషయంలో వారు ఆలోచించి ఎవరికి అయితే బాధ్యత ఇస్తే వారు కష్టపడి పనిచేస్తారు, నిబద్ధతగా పనిచేస్తారని వారు చాలా పరిశీలించి ఈవేళ సొసైటీలు బాగుపడాలి, అలాగే మార్కెట్ యార్డ్స్ కానీ ఏ విషయంలో అయినా సరే అందరూ కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే మనం అనేక ఇబ్బందుల్లోంచి ఈవేళ కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో మనం చాలా రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలి, మనకి మంచి పరిణామం. 2019 నుంచి 24 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చాలా దారుణంగా తయారైనవి. మరి అవన్నీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సొసైటీలకి మళ్ళీ త్రిసభ్య కమిటీని నియమించి ఆ బ్యాంకు పరిధిలో ఉన్న కొంతమంది నిజమైన రైతులకి అప్పు ఇవ్వలేని పరిస్థితుంది. అలాగే మొండి బకాయిలు కూడా అలాగే ఉండిపోయి ఆ బకాయిలను వసూలు చేసి నిజమైన మరి రైతులకి, లబ్ధిదారులకి ఆ లోన్ కింద ఇచ్చి వాళ్ళ వ్యవసాయాన్ని ప్రోత్సహించినప్పుడే మరి ఈ కమిటీకి ఒక పారదర్శకత ఏర్పడుతుంది. రాబోయే 4-5 నెలల్లో కూడా ప్రతి సొసైటీ పరిధిలో కూడా ఎన్నిక అనేది జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం తరఫున. తాడేరు బ్యాంక్ అంటే ఒక ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం. కుటుంబం అంటే కుటుంబంలో ఏదొచ్చినా తండ్రి ఎలా చూసుకుంటాడో పెద్దలే. రేపొద్దున పెన్షన్ కూడా రైతుకి ఏ కష్టం వచ్చినా లోన్లు కానీ పంట దురదృష్టం చేస్తే పంటలు ఏదైనా ఇబ్బంది వస్తే దానికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలని అది కూడా మరి మమ్మీ గారి చేతిలో ఉంటుంది. ముందే ఎలక్ట్ గా ఉండి ఎవరో చెప్పినా కూడా మనకి ఎస్ఎస్ అన్నింటికి ప్రొవైడ్ చేస్తే మరి దీనికి ఇచ్చిన పేషెంట్కి మరి ఎంత న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే తాడేరు బ్యాంక్ పెట్టుకుని కొనుగోడ ఈ కళ్యాణ మండపంలో కాదు, ఏడు పెళ్లి గారు మమ్మీ గారు మళ్ళీ నెక్స్ట్ టర్మ్లోకి వచ్చేటప్పటికి ఎవరికి ఇచ్చిన పేషెంట్ మరి తాడేరు ఒక కళ్యాణ మండపం కట్టి మీ ద్వారా బ్యాంకు ద్వారా అక్కడ ప్రమాణ సేవలు చేసుకోవాలని ఈ సభ మీద తెలియజేసుకుంటా.
మా చైర్పర్సన్ తరఫున మా పర్సన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యత నిర్వర్తించడానికి నేను ఒక 20 రోజులు అయిందని సాధ్యం తీసుకుని ఖచ్చితంగా మాకు ఎరువులు అన్నది ఇప్పుడు ప్రస్తుతం రైతులు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. రేపు రబీకి ఖచ్చితంగా ప్రతి యూరియా బస్తాని మా తొందూరు గొడవ నుంచే సప్లై చేసేలాగా నేను నాయకులందరి ముందర ప్రమాణం చేస్తున్నాను. రైతులకి 7% మీద మన క్రాప్ లోన్స్ ఇస్తున్నారు సార్. అందులో 3% మన సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది, 4% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, 3% ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్ కి మర్నాడే అకౌంట్స్ పడుతుంది సార్. అయితే సొసైటీకి వస్తే ఆ సిస్టమ్ లేదు. మీరు ఏదైనా దానికోసం కొంచెం ప్రయత్నం చేసి మా సొసైటీకి కూడా ఆ వెసులుబాటు కల్పించి మా సొసైటీని ముందుకు నడిపించి మాకు కొంచెం ఆదాయం చూపించాలని సెంట్రల్ మినిస్టర్ గారిని ఈ స్టేజ్ మీద నుంచి కోరుతున్నానండి. ఇది ఎంతో విలువలతో కూడిన పదవి, దాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వర్తించాలని నాకు ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి సరదాగా అలా మామూలుగా నెట్లో చూస్తుంటే ఇది ఎక్కడో జపాన్లో స్టార్ట్ అయిన సొసైటీ అంటుండే దాన్ని భారతదేశంలో 1904లో స్థాపించడం జరిగిందని నేను చదవడం జరిగింది. ఈ రోజునే ఎందరో ప్రముఖులు ఈ యొక్క బ్యాంకుకి ప్రెసిడెంట్గా డైరెక్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ రోజున వాళ్ళతో పాటు ఒక డైరెక్టర్ అవడం నా పూర్వజన్మ సుకృతం. భీమవరంలో ఇటీవల బ్యాగ్ పోగొట్టుకున్న బాధితురాలికి మంగళవారం భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ కాళీచరణ్ అందించారు. పట్టణానికి చెందిన చెనపాక జ్యోతి గత నెల 27న కాసున్నర బంగారం 60,000 నగదు ఉన్న బ్యాగును పోగొట్టుకోగా విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజుకు దొరకగా పోగొట్టుకున్న వారికి ఫోన్ చేసి సీఐ చేతుల మీదుగా జ్యోతికి అందించారు. కార్యక్రమంలో ఎస్ఐ రామారావు సిబ్బంది పాల్గొన్నారు. 1 వీక్ బ్యాక్ జ్యోతి అనే అడ్డంత నుంచి బయలుదేరి ఈవినింగ్ షాపింగ్ అని బయలుదేరి వచ్చినప్పటికీ ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లాస్ అవ్వడం జరిగింది. మిస్ప్లేస్ అయిపోయింది, పడిపోయింది. 3 షాపులు కూడా ఆవిడ వెళ్ళారు షాపింగ్, ఇందులో బ్యాగ్ మిస్ అయింది. అయితే మా హెడ్ కానిస్టేబుల్ రాజు గారు తెలిసి రాజు హెడ్ కానిస్టేబుల్ గారికి ఈ బ్యాగ్ అన్న క్యాంటీన్ దగ్గరలో దొరకడం జరిగింది. దొరికిన తర్వాత దాని జాగ్రత్తగా ఉంచి ఆ బ్యాగ్ దాని డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ చేసి కన్సల్ట్ ఆవిడకి ఫోన్ చేసి అందులో వాల్యుబుల్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, అది కాకుండా క్యాష్ కూడా ఉంది. ఈ అమౌంట్ని అదేవిధంగా గోల్డ్ని కూడా బ్యాగ్ని జాగ్రత్తగా ఉంచి ఆవిడ స్టేషన్ పిలిపించి ఆవిడకి అందజేయడం జరిగింది. దీనిలో ఎంతో నిజాయితీగా నీతిగా బ్యాగ్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆవిడకి అందించడంలోని ప్రముఖ పాత్ర వహించిన మా హెడ్ కానిస్టేబుల్ రాజు గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఎవరికైనా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎప్పుడైనా ఎవరికైనా మిస్ప్లేస్ అయిన వస్తువులు దొరికినా దానిలో వాల్యుబుల్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, పాస్బుక్స్ లాంటివి ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అలాగే రెస్పాన్సిబిలిటీ ఉండి పోయిన వ్యక్తులకి అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక 10 days బ్యాక్ నేను బ్యాగ్ పడేసుకున్నానండి. ఇది అడ్డు దగ్గర అండి. నేను వెళుతూ ఇంకా బ్యాగ్ ఎలా పడేసుకున్నాను అనేది నాకు తెలీదు. నేను మళ్ళీ అడ్డు దగ్గర ఎక్కడ పడేసుకున్నాను అనేది కూడా నాకు తెలియదండి. నేను జోలపాలెం రోడ్డు పిల్లల హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకున్నాను బ్యాగ్ ఏదని చెప్పేసి. అక్కడ వచ్చే వరకు కూడా నాకు గుర్తులేదు. బ్యాగ్ పడిపోయింది. నేను బండి ఆపి డిక్కీ ఓపెన్ చేసి చూశాను, బ్యాగ్ లేదు. సరే చాలా డిసప్పాయింట్ అయ్యి బ్యాగ్ ఎక్కడ పడేసుకున్నానని చెప్పేసి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి అందరినీ అడుగుతూ వెళ్ళాను. కానీ బ్యాగ్ కదండి, ఎవరికి దొరుకుతున్నా ఇవ్వరు అని చెప్పేసి అన్న హోప్తో నేను మళ్ళీ షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి బ్యాగ్ ఇలా వదిలేసాను, మీ దగ్గర ఏమన్నా ఉందా అని చెప్తే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ తీసి ఇచ్చారు. కానీ ఈ బ్యాగ్ మాత్రం నా చేతిలోనే ఉందండి. సరే నేను దారిలో ఎక్కడో పడేసుకున్నాను. సరే ఇంకా నాకు దొరకదు. ఇందులో విలువైన వస్తువులు అయితే ఉన్నాయండి, క్యాష్ ఉంది, ప్లస్ చిన్న గోల్డ్ కూడా ఉందండి. ఇంకా నాకైతే హోప్ వదిలేసుకున్నాను. నేను స్టేషన్కి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నేను ఒకటే అమ్మవారికి దండం పెట్టుకున్నానండి. అమ్మ ఏమైనా ఉంటే తప్పు ఏమైనా చేసి ఉంటే క్షమించి నా బ్యాగ్ నాకు అందించమ్మా. అందులో క్యాష్ లేకపోయినా పర్వాలేదు, బ్యాంక్ బుక్కులు అన్నీ ఉన్నాయి, కొంచెం అందించమ్మా అని ఆవిడకి దండం పెట్టుకున్నాను. అలాగే అమ్మవారి రూపంలో సార్ని పంపించి నా బ్యాగ్ నాకు అందజేశారండి. నిజంగా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బ్యాగ్ దొరికింది అని కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి తర్వాత అమ్మయ్య అని గుండెల మీద చేసుకున్నానండి. సిఏ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ బృందానికి నేను చాలా రుణపడి ఉన్నానండి. వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. నాకు ఇంత నిజాయితీగా బ్యాగ్ అందించినందుకు మీ అందరికీ
వెయ్యి చేతులతో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అదే మనకి రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇలా బ్యాగ్ పడేసుకుంటే నిజాయితీగా ఎవరికైనా అందించండి. బ్యాగ్ పోయిందంటే అందులో చాలా విలువైన వస్తువులు ఉంటాయండి. వాళ్ళు ఎంత బాధపడతారో ఆ బాధ నాకు తెలుసండి. ఫోన్ కానీ ఏమైనా పాడేసుకున్నా సరే నిజాయితీగా వాళ్ళకి అందించండి. దయచేసి పోలీస్ స్టేషన్లో అయినా అందజేయండి. ఈ పోలీస్ బృందానికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 12న సాహితీవేత్త దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం రచించిన అష్టాదశ కథ సంపుటి అస్తమయానికి ముందు తర్వాత పుస్తకావిష్కరణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను భీమవరం సబ్ ట్రెజరీ ఆఫీసర్ అల్లూరి రవివర్మ ఆవిష్కరించారు. మంగళవారం భీమవరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో బ్రోచర్ను ఆవిష్కరించి మాట్లాడారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో పుస్తకావిష్కరణ జరగడం గొప్ప విశేషమని అన్నారు. మందిర అధ్యక్షులు కంతెటి వెంకటరాసు, కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సాహిత్య రచన ప్రస్తావనలో బాలసుబ్రహ్మణ్యం రచనలు చేపట్టడం హర్షణీయమన్నారు. 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి, రిటైర్డ్ ఐపీఎస్ పీవీఎస్ రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్లతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తారని తెలిపారు. సాహితీ అభిమానులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రచయిత డివి బాలసుబ్రహ్మణ్యం కోరారు. ఈరోజు ప్రముఖ కవి బాలసుబ్రహ్మణ్యం గారి చేత రచించబడినటువంటి అష్టాదశ సంపుటిలో భాగంగా అస్తమయానికి ముందు తర్వాత ఈ అద్భుతమైన శీర్షికతోటి హిస్టరీని రాసినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క 18వ పుస్తకాన్ని 12వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం హౌసింగ్ బోర్డు కాలనీ జరుగుతున్న సమయంలో ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను ఈరోజు ఆవిష్కరించడం, ఆవిష్కరించేటటువంటి అవకాశం, అదృష్టం సబ్ ట్రెజరీ ఆఫీసర్గా మాకు, ముఖ్యంగా ఈ ఆఫీస్కి వ్యక్తిగతంగా నాకు ఇవ్వడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణంలో ఉన్నటువంటి అందరినీ, ముఖ్యంగా సాహితీ అభిమానులను, ప్రోత్సాహకులను, కళాభిమానులను కోరుతూ ఈ ఆహ్వాన పత్రిక మన బాలసుబ్రహ్మణ్యం గారు ఉండి వాస్తవ్యులు అగ్రహారం. వారు ఎన్నో పుస్తకాలు రచించడం జరిగింది. అందులో భాగంగా 18వ బుక్ కూడా రచించడం అయింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ నిమిత్తం మరి హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవాలయంలో ప్రముఖులందరి చేత కూడా, శాసనసభ్యులు అలాగే మిగతా పట్టణ ప్రముఖులందరితో సమక్షంలో ఆ బుక్ కూడా 10 గంటలకి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అనేక పట్టణాల్లో నేను రాసినటువంటి పుస్తకాలు ప్రముఖుల చేత ఆవిష్కరణ జరిగాయి. ఈనాడు ఈ 18వ పుస్తకం అష్టాదశ కథా సంపుటి సమయానికి ముందు తర్వాత అనేటువంటిది పుస్తకాన్ని నా బయోగ్రఫీ థర్డ్ పార్టీగా నేను రాయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకి పెద్దలు వెంకటరాజు గారు ముందుకొచ్చి, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు, వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వారంతా కూడా అంగీకరించారు. అదేవిధంగా రంగసాయి గారును, ప్రత్యేకించి వెంకటరాజు గారు ఈ కార్యక్రమానికి మేమున్నాము ముందర అని చెప్పి నాకు ప్రోత్సహించినందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 18వ పుస్తకాన్ని ఇప్పుడు ఆయన రచించారు. దాన్ని 12/10/2025 తారీఖున ఆదివారం హౌసింగ్ బోర్డులోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఈ ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం అధ్యక్షులు, హౌసింగ్ బోర్డు కాలనీ డెవలప్మెంట్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ పుస్తకావిష్కరణలో అనేక మంది ప్రముఖులు, స్థానిక శాసనసభ్యులు కూడా దీన్ని పాల్గొంటున్నారు. అందరూ పాల్గొని జయప్రదం చేయమని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.